హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1704. ఈరోజు డేటు 16th March 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్ చేయండి ఛానల్ని. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన, అసలు మైండ్ బ్లోయింగ్ కాదు, దానికంటే అంతకంటే మించింది ఒక సూపర్ ప్రాంప్ట్ షేర్ చేశాను నేను మీకు, జెమినీలో కానీ చాట్ జీపీటీలో కానీ. అది ఒక్కసారి అప్లై చేసి మీ పాత ఫోటోలు, డ్యామేజ్ అయిపోయిన ఫోటోలు ఉంటాయి కదా, దానికి అప్లై చేసి చూడండి. తర్వాత నాకు థ్యాంక్ మీ లేటర్ గుర్తుపెట్టుకోండి. పండగ చేసుకోండి, లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇది అసలు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గుర్తుపెట్టుకోండి. పండగ చేసుకోండి. ఫస్ట్ మీకు షామీ నుంచి, షామీ వాళ్ళు రీసెంట్గా షామీ 75 inches సినీ మ్యాజిక్ టీవీని ఒకదాన్ని లాంచ్ చేశారు కదా. దీనికి అనుకున్న దానికంటే డబుల్ సేల్స్ అవడంతో, అనూహ్య స్పందన రావడంతో వీళ్ళు ఇంకొక కొత్త టెక్నాలజీని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది మినీ ఎల్ఈడి టెక్నాలజీని, అంటే ఆల్రెడీ ఉన్నదే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో వీళ్ళ బ్రాండ్లో, షామీ బ్రాండింగ్లో మినీ ఎల్ఈడి టీవీ ఒకదాన్ని తీసుకురాబోతున్నారు. దీంట్లో 2-3 మోడల్స్ వరకు, అంటే 2-3 సైజెస్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండ్ నుంచి టీవీ కావాలంటే చాలామందికి, పర్టికులర్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి షామీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బ్రాండ్. తక్కువ బడ్జెట్లో ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, స్క్రీన్ క్వాలిటీ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అది చాలా బాగానే ఉంటుంది. అండ్ రీసెంట్గా 75 inches టీవీ ప్రైస్ కూడా అద్భుతంగా పెట్టారు, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, వన్ ప్లస్ వాళ్ళు వన్ ప్లస్ నార్డ్ 6ని తీసుకురాబోతున్నారు. దీంతోపాటు నార్డ్ CE 6 కూడా తీసుకురాబోతున్నారు. ఇవి రెండు వెరీ సూన్ లాంచ్ కాబోతున్నాయి. నాకు తెలిసి లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ కానీ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నార్డ్ 6 స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఫోను. అండ్ ఆ పర్టికులర్ బడ్జెట్లో స్మూత్ పెర్ఫార్మెన్స్, మంచి కెమెరాలు కావాలంటే ఆబ్వియస్గా ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ CE 6 అరౌండ్ 25 నుంచి 30,000 రూపీస్ బడ్జెట్లో వీళ్ళు ఖచ్చితంగా పెట్టే అవకాశం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్, అండ్ అది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. బట్ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది పెద్ద క్వశ్చన్. దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మీరు చాలామంది నేను టెక్ పాయింట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సోది అంటున్నారు. మీరు సోది అనుకున్నా పర్లేదు, బట్ చెప్పాల్సిన పాయింట్ని క్లియర్గా చెప్పడమే నా పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ టీచర్ వృత్తి నుంచి వచ్చాను కదా, కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాంసంగ్ వాళ్ళు కొత్తగా గెలాక్సీ ఫర్ ఎవర్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాని మీరు 50% ప్రైస్కే కొనవచ్చు. అది కూడా వెంటనే డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. 12 నెలల్లో దాన్ని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ EMIస్కి కట్ చేసి, ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా, మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఈక్వల్గా మీకు ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ పోవచ్చు. అది అప్రాక్సిమేట్గా ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే నెలకు 6,500 దాకా పడుతుంది. వన్స్ 11వ నెల రీచ్ అయిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు, అంటే నెక్స్ట్ జనరేషన్ S27 అల్ట్రాతో అప్గ్రేడ్ అవ్వచ్చు. దీన్ని వాళ్ళకి రిటర్న్ చేసేసి మీకు అప్గ్రేడ్ ఆప్షన్ ఇస్తారు వీళ్ళు. దాన్ని కూడా మళ్ళీ EMI లాగా కన్వర్ట్ చేస్తారు. రెండోది రిటర్న్ చేసుకోవచ్చు, ఆ ఫోన్ మీరు ఉంచుకోవచ్చు. రిమైనింగ్ ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు డైరెక్ట్ పేమెంట్ కానీ EMI లాగా పేమెంట్ కానీ పెట్టుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. మూడో ఆప్షన్ కూడా ఉంది మీకు, రిటర్న్ ఆప్షన్ అంటే వీళ్ళు ఇప్పటి వరకు మీరు 1 year కాలం వాడతారు కదా, దానికి డిప్రిషియేషన్ వేసి, దీనికి క్యాలిక్యులేషన్ చేసి, రిమైనింగ్ అమౌంట్ వేసి మీద కట్టమని చెప్తారు. సో ఇది మూడో ఆప్షన్ అంత వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ఫస్ట్ 2 ఆప్షన్స్ బాగానే ఉంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ ప్రోగ్రాంలోకి వస్తారో వాళ్ళకి ఫ్రీగా 13,999 రూపాయలు, 14,000 రూపాయలు వాల్యూ చేస్తే యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ ఇవి 2 కవర్ చేసే ప్రోగ్రామ్ని ఫ్రీగా ఈ ప్లాన్కి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ మీరు మాకు ఆ ఫోన్ వద్దన్నారంటే తర్వాత వాళ్ళ దగ్గరికే పోవాల్సింది. అందుకని వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఫ్రీగా ఇస్తున్నారు. సో కానీ ఇక్కడ మీరు ఎంత పే చేస్తారంటే, మీరు ఫోన్ని సింపుల్గా రెంట్ బేసిక్స్లో వాడతారు. రెంట్ బేసిక్స్లో వాడతారు. నెలకి 6,500 రూపాయలు కట్టుకుంటా 1 year కాగానే ఉంచుకోవాలా, అప్గ్రేడ్ అవ్వాలా, ఖచ్చితంగా మీరు లాక్ అయిపోతారనమాట, గుర్తుపెట్టుకోండి. 50% వాళ్ళు పెద్ద పోస్ట్ అయితే వేస్తున్నారు, కానీ దాంట్లో ఇంత ఉంది. మరి సింపుల్గా 50% ప్రైస్కి ఇస్తున్నారు. ఫోన్ కావాలంటే వెళ్ళి సామ్సంగ్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి, లేదా నియర్ బై అయిన సామ్సంగ్ స్టోర్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 50% నేను తమ్నైల్ వేసాను అనుకోండి, కింద కామెంట్లో వచ్చి నన్ను గట్టిగా వేస్తారు కదా, అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడమే నా పాయింట్, గుర్తుపెట్టుకోండి.
ఇది మీకు నన్ను అడిగితే ఇది పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. 1 ఇయర్ తర్వాత మీకు ఫోను రెంట్‌కి వాడుకొని తర్వాత మళ్ళీ అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అది అల్టిమేట్‌గా మీ చాయిస్ గుర్తుపెట్టుకోండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో గాని, నియర్ బై సామ్‌సంగ్ గాని వెళ్లి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మీకు సామ్‌సంగ్ నుంచి వన్స్ అగైన్ సామ్‌సంగ్ వాళ్ళు సామ్‌సంగ్ వన్ యూఐ 9 కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. S26 అల్ట్రాకి స్టార్ట్ అయిపోయింది. అండ్ సూన్ వీళ్ళు మిగతా అంటే దీన్ని పబ్లిక్ బీటాలోకి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇంకో 2, 3 నెలలు ఈజీగా పడుతుంది. డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చి మీకు హువావే నుంచి ఫైనల్‌గా హువావే మళ్ళీ మన ఇండియాకి కమ్‌బ్యాక్ ఇస్తుంది. యెస్, మీరు వింటుంది నిజమే. నిన్నటి నుంచి ఇది బాగా ట్రెండింగ్ ఉన్న టాపిక్. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా తీసుకొచ్చారు. ఒక ప్రొడక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నారు. అది కూడా ఒక ట్యాబ్‌ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ యెస్, ఇది అఫీషియల్ న్యూసే. కానీ ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. వస్తుంది అని చెప్పేసి క్లోజ్ చేయను. దీని గురించి కూడా కొంచెం డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. యాక్చువల్‌గా మీకు గుర్తుండేవో లేదో మన ఛానల్ యాక్చువల్‌గా అసలు మన ఛానల్‌కి ఫస్ట్ గుర్తింపు వచ్చిందే ఈ హువావే బ్రాండ్ మీద. అప్పట్లో ఒక ట్రెండింగ్ టాపిక్ మీద నేను వీడియో చేస్తే అప్పుడెంత 15,000 మందో, 20,000 మందో ఫాలోవర్స్ ఉన్నారు మనకి యూట్యూబ్‌లో. అప్పుడు అది వీడియో చేస్తే అది బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత మన ఛానల్ కొంచెం తెలిసింది అందరికీ. సో, ఆ హువావే గురించి చిన్న పాయింట్ చెప్తాను. 2019లో హువావే యూఎస్ అనేది గ్లోబల్‌గా బ్యాన్ చేసింది. సో, యూఎస్ శాంక్షన్స్ ప్రెజెంట్‌గా అండర్ రెస్ట్రిక్షన్స్‌లో ఉంది హువావే బ్రాండ్. అయితే ఇప్పుడు మన ఇండియాకి వీళ్ళు కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళ ఫోన్‌లు ఉన్నాయి వీళ్ళవి. అలాగే వీళ్ళ ట్యాబ్స్ ఉన్నాయి. అండ్ మీకు తెలుసో లేదో ఆల్రెడీ వీళ్ళవి హువావే జీటీఆర్ సిరీస్‌లు, వాచ్‌లు మన ఇండియాలో ఆల్రెడీ అమ్ముతున్నారు. టీడబ్ల్యూఎస్ బడ్స్ కూడా రకరకాల థర్డ్ పార్టీ సెల్లర్స్ ద్వారా అమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు కూడా హువావే మన ఇండియాకి వచ్చేది డైరెక్ట్‌గా హువావే దిగట్లా గుర్తుపెట్టుకోండి. బెంగుళూరుకి సంబంధించిన ఒక కంపెనీ ఏదో వీళ్ళు ఆళ్ళ ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. అండ్ ఆఫ్టర్ సేల్స్ ఎలా ఇస్తారనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ లైక్ మాధవ్ సేథ్ గారు ఏం చేస్తున్నారు, చైనా నుంచి హానర్ ఫోన్స్ తీసుకొచ్చి అమ్మారు కదా! సేమ్ అదే స్టైల్‌లో ఇప్పుడు హువావే ఫోన్స్‌ని వేరే వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. అమ్మబోతున్నారు. అవి ఫోన్స్, టాబ్లెట్స్ లాంటివి. ఆఫ్టర్ సేల్స్ గురించి వీళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఆ బ్రాండ్ కొనాలా లేదని మనం డిసైడ్ అవ్వాలి. అండ్ రెండో పాయింట్, యూఎస్ శాంక్షన్స్ ప్రాబ్లమ్ ఉంది. ఆల్రెడీ రెస్ట్రిక్షన్స్ ఉంది హువావే మీద. అంటే హువావే 5 ఎన్ఎం ప్రాసెసర్‌లే లాస్ట్ వీళ్ళది. ఆ తర్వాత వీళ్ళు 3 ఎన్ఎం, 4 ఎన్ఎం, 3 ఎన్ఎం ప్రాసెసర్‌లు ఈ బ్రాండ్ వాడటానికి గ్లోబల్‌గా అలో లేదు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అంటే 3 ఎన్ఎం, 4 ఎన్ఎం ప్రాసెసర్‌లు స్నాప్‌డ్రాగన్ నుంచి గానీ, మీడియాటెక్ నుంచి గానీ వాడాలంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు వాడలేరు. అండ్ వీళ్ళు తయారు చేసిన లాస్ట్ ప్రాసెసర్ విత్ టీఎస్ఎంసీ హువావే కిరిన్ 9000 ప్రాసెసర్ మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇది బాగా ట్రెండింగ్ ప్రాసెసర్ అనమాట. సో, ఎనీవేస్ ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లు ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసుకొని ఫోన్‌లు మన ఇండియాలోనే కాదు గ్లోబల్‌గా ఎక్కడ అమ్మలేరు. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే జీఎంఎస్, గూగుల్ మొబైల్ సర్వీసెస్. అంటే గూగుల్ ప్లే స్టోర్‌కి సంబంధించిన యాప్స్ ఏవైతే గూగుల్‌కి సంబంధించిన యాప్స్ వాళ్ళ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయడానికి లేదు. వీళ్ళు డైరెక్ట్‌గా ఏఓఎస్‌పీ ప్రాజెక్టు అంటే వీళ్ళు హార్మోనీ ఓఎస్ వాళ్ళు వీళ్ళ ఓఎస్ హార్మోనీ ఓఎస్ వీళ్ళు ఏఓఎస్‌పీ మీద బిల్డ్ చేస్తారు. కానీ గూగుల్ ప్లే సర్వీసెస్ అనేవి ఉండవు. సో, వీళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు రీసెంట్‌గా ఫోన్‌పే వాళ్ళు ఇండస్ ప్లే స్టోర్ అని ఇలాంటివి తీసుకొచ్చారు కదా! ఇలాంటి థర్డ్ పార్టీ స్టోర్స్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన ప్రతి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ జీఎంఎస్ అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి. ఇవి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకున్న తర్వాతే హువావే కమ్‌బ్యాక్ ఇస్తుందనే సంగతి మనం మైండ్‌లో పెట్టుకోవాలి. సో, అర్థమైంది కదా! ఇంత ఉంటదనమాట ఇన్ డెప్త్‌గా. సో, అర్థం చేసుకోండి. హోప్ యూ అండర్‌స్టాండ్. నెక్స్ట్ మీకు పోకో నుంచి పోకో వాళ్ళు రేపు మన ఇండియాలో పోకో ఎక్స్8 ప్రో సిరీస్ లాంచ్ చేయబోతున్నారు. అండ్ మన దగ్గర పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ ఉంది. అండ్ నేను స్ట్రిక్ట్‌గా చెప్తాను అరౌండ్ రూ. 35,000 బడ్జెట్‌లో వస్తే ఒకవేళ గేమింగ్ అనేది మీకు హైయెస్ట్ ప్రయారిటీ అయితే అప్పుడు ఈ మ్యాక్స్ చూడండి. అండ్ దీంట్లో బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఈసారి కెమెరా కూడా చాలా బాగుంది. రేపు మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మాట్లాడా. రేపు మీరు వింటారు. సో, ఎనీవేస్ ఆ ఫోన్ ప్రైస్ మాత్రం ఈసారి కొంచెం ఎక్కువగా పెట్టొచ్చు. బట్ దానికి రెడీగా ఉండాలి మీరు. అండ్ ఈరోజు నేను మీకు అద్భుతమైన ప్రాంప్ట్ ఇచ్చా అని చెప్పాను కదా! అది తీసుకోండి. పండగ చేసుకోండి. ఇక డీల్ ఆఫ్ ది డేలో హిటాచీలో మీకు 1.5 స్టార్ ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ నన్ను అడిగితే అర్జెంట్‌గా మీకు ఏసీ రిక్వైర్మెంట్ ఉంటే ఒక ప్రీమియం బ్రాండ్ కావాలి. ఈవెన్ మీరు ఎల్జీ, డైకిన్ లాంటి వాటికంటే కూడా పెర్ఫార్మెన్స్ బెటర్‌గా కావాలి అనుకుంటే హిటాచీ అర్జెంట్‌గా లూట్ చేసుకోండి. 32,899 ఏమో వస్తుంది. నన్ను అడిగితే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డీల్స్ ఇది. అలాగే వీళ్ళది 3 స్టార్ ఏసీ కూడా ఉంది. 1.5 3 స్టార్ అరౌండ్ 27,499 ఏమో వస్తుంది. ఇది కూడా తీసుకోండి. ఇది కూడా సూపర్ డీల్‌లో ఉంది. ఇవి 2 ప్రీమియం బ్రాండ్స్ గుర్తుపెట్టుకో. హిటాచీ అనేది చాలా ప్రీమియం బ్రాండ్. గుర్తుపెట్టుకొని చాలా పెర్ఫార్మెన్స్ బాగుంటది. అండ్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సూపర్‌గా ఉంటది. అండ్ ఇంకోటి ఇంకా కొన్ని ఏసీలు నేను లిస్ట్ పెడతాను చూడండి. ఇవి చాలా మంచి డీల్‌లో ఉన్నవి. ఇక్కడ పిన్ చేసి పెడతాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ ద ఫిష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.